జ్ఞానేన రంశమత కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్విధం సమర్చ్య తేన స్వయం తదభవత్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండలమాశ్రితోహం. శ్రీమద్ భాగవతం శ్రవణంలో పరీక్షణ్ మహారాజు గారికి కలిగినటువంటి సందేహాల్ని శుకయోగేంద్రుడు సమాధానాలు చెబుతూ, శృతిగీతలు సాక్షాత్తు వేదములే పరమాత్మని స్తుతి చేసినటువంటి పరిస్థితులలో వాట్ల విధానం, వాటి రీతి ఎలా ఉందో వాట్ల గురించి ఆయనకి సమాధానాలు రూపంగా చెబుతున్నారు. భక్తి మార్గం పరమాత్మని అందుకోవటానికి చాలా దగ్గరగా ఉంటుంది అనే విషయం ఒకటి ప్రస్తావనలోకి వచ్చింది. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవగరీయసేని శంకర భగవత్పాదులు వివేక చూడామణి గ్రంథంలో అన్నమాట. పరమాత్మ బాగా మొత్తం సారాంశంగా పరిశీలన చేసి చూసినట్టయితే వారు ఈ జగత్తులన్నిటి కూడాను సృజించి ఎంతో మహోపకారం చేశారు మనకి. ఆయన జగత్తును సృజిస్తే మనకు ఉపకారం చేయడం ఏంటి అని అంటే, ఆయన పంచభూతాలను సృజించి తద్వారా పాంచభౌతికములైనటువంటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను కూడా మనకు సృజించి ఇచ్చి భౌతిక శరీరాలన్నిటి కూడాను సృష్టించి లోకంలో ఇచ్చారు. అదే కాక వీరికందరికీ కూడాను భోగ్య వస్తువులు, ఆహార పదార్థములు, ఈ పృథివీలో ఎన్ని పదార్థములు పుడుతున్నాయో అవన్నింటి కూడాను ఆయనే కారకులు. అంటే మనకు ఆహారం ఇస్తూనే ఉన్నారు, అలాగా జీవుడికి ఆహారం తినటానికి వీలుగా తగిన రీతిలో దేహేంద్రియ సంఘాతం, అనుకూలమైన వాతావరణాన్ని కూడా కల్పిస్తున్నారు. ఏదైనా మధ్యలో వ్యాధులు వస్తే తను స్వయంగా ధన్వంతరి రూపంతో అవతరించి అమృతాన్ని తీసుకొచ్చి ఆయుర్వేదాన్ని కూడా అందించి మనకి తద్వారా వ్యాధులను కూడాను నివారణ చేసి మనని దీర్ఘాయుష్మంతులు కూడా ఆయనే చేస్తున్నారు. ఇలా పరిశీలించి చూసినట్లయితే వారు కేవలం ప్రపంచాన్ని, ఈ బ్రహ్మాండములన్నిటి కూడా రక్షించడం కోసమని చేస్తున్న ప్రయత్నాలు ఎన్నో కనపడుతున్నాయి. అంతేకాక వీళ్ళు ఇలా ఊరికే ఆహార పదార్థాలు మనం ఇచ్చిన తీసుకోవటం, వాళ్ళు తద్వారా జీవించడం, ఇదే పర్యవసాన భూమి, ఇదే పరమార్థం అని అనుకుంటారేమోనని. ఇది ఎన్ని కల్పాలు వెళ్ళినా కూడా వీళ్ళు జీవులు ఇలాగే పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. దీనికి ఒక హద్దు ఉందా లేదా, వీళ్ళకి ఏదైనా మోక్ష మార్గాన్ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన స్వయంగా అవతరిస్తూ ఉంటూ ఉంటారు. అలాంటి అవతారాల్లో రామకృష్ణాది అవతారాలు కూడా అలాంటివే. దీనివల్ల వీళ్ళకి మోక్షం వస్తుందా అని అంటే, నిరంతరం వారిని స్మరించి నవవిధ భక్తులు భక్తి శాస్త్రాన్ని కూడా వారి రచింపచేశారు. శాండిల్య మహర్షి, నారద మహర్షి, వీరందరూ కూడా భక్తి శాస్త్ర ప్రవర్తకులు లోకంలో. తద్వారా ఆయన్ని నిరంతరం స్మరించడం చేత మన పాపాలన్నీ కూడాను పోయి నిర్మలాంతఃకరణ, మన మనస్సులన్నీ కూడాను పరిశుద్ధమై ఆయన సద్గుణాలు నిరంతరం శ్రవణం చేయగా ఆయనే నిరంతరం లోపల ప్రవేశించి మనల్ని కృతార్థులను చేయటం, పరంపరయా మోక్షానికి సాధనంగా భక్తి మార్గాన్ని కూడా లోకంలో ప్రతిష్ఠ చేయడం కోసమని ఆయన అవతారాలన్నీ కూడాను దానికే ఏర్పడ్డాయి అనే విషయం కూడా మనం వింటున్నాం. అదే విషయాన్ని పరీక్షణ్ మహారాజు గారికి శుకయోగేంద్రుడు చెప్పారు. మహారాజా, త్వదనుపథం కులాయమిదం ఆత్మసుహృత్ ప్రియవచ్చరతి తథోన్ముఖే త్వయి హితే ప్రియ ఆత్మని చ. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, పరీక్షణ్ మహారాజా, మనకి ఆయన భగవానుడు
అత్యంత సన్నిహితంగా ఉండాలి అని ఆలోచిస్తున్నాడు. మనం ఆయన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు చేసినట్టయితే మనకి మమదేహి కరావలంబం అన్నట్టుగా ఆయన మనకి చేయబోతూ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. కానీ మనం విముఖంగా ఉంటే ఆయన ఏం చేయిస్తాడు పాపం. మనం అనుకూలంగా ఉండాలి అనే ఉద్దేశ్యమే ఆయనలో ఉంది. ఆయన మాత్రం తథోన్ముఖే త్వయి ప్రియే హితే ప్రియే ఆత్మనిచ. అయితే ఈ శరీరాన్ని మనకు ఒకటి ఇచ్చాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఒక ఆయన అంటాడు, నాకు ఎప్పటికొస్తుందో ఈ మానవ శరీరం అని ఒక ఆలోచనలో ఉంటూ ఉంటాడు. ఆయన భావిస్తూ ఉంటూ ఉంటాడు. మనందరికీ ఉన్నాయి కదండి శరీరాలు, ఏమిటి అంత ఊరికే ఆయన వెలవెల్లాడిపోతాడేంటి? నిజమే, కరెక్టే. ఆయనకి లేదు కాబట్టి ఆయన వెలవెల్లాడుతున్నాడు. మనకు ఉన్నా కూడా దాని విలువ తెలియక మనం ఉపేక్షిస్తున్నాం. అది తేడా. అది కాదు, మానవ శరీరం కనుక ఉన్నట్లయితే అదే మనకి ఇహలోకంలో భోగాలు కానీ పరలోకంలో భోగాలు కానీ అంతతోగత్వ మోక్షానికి కానీ అన్నింటికి కూడా అదే సాధనం అవుతుందండి. అంత అనుగుణమైనటువంటి శరీరము జన్మ మరొకటి లేదని మనకు వివేచూడామణి గ్రంథంలో శంకర భగవత్పాదులు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ దుర్లభం త్రయమేవ ఇది దైవానుగ్రహ హేతుకం అని అన్నారు ఆయన. అటువంటి దాంట్లో త్వదనుపథంకులాయమిదం, నా ఈ శరీరం ఉంది చూసావా పరమాత్మ, ఇది నిన్ను అనుసరించడానికి నిన్ను సేవించడానికి ఎంతో ఉపయోగిస్తుంది. నా షోడశోపచారాలు అన్నీ కూడా చేయటానికి, మనస్సుతో ధ్యానం చేయటానికి, నీ రూపాన్ని చూడటానికి, నీ కథాశ్రవణం చేయటానికి నాకు సమస్తమైనటువంటి ఇంద్రియములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, విదేహం అంతా కూడా నువ్వు అనుకూలంగా ఇచ్చావు. ఇదంతా కూడా తోది అనుపథం, నేను నిరంతరం అనుసరిస్తూ ఉంటుంది. ఇది అనుసరించడానికి వీలైనటువంటిది, చాలా ఉపయోగిస్తుంది అన్నమాట దానికి అర్థం. అటువంటి దాన్ని నువ్వు నాకు ఇచ్చావు, అయినా కూడా నిన్ను అనుసరించను అని అన్నట్లయితే మనం ఏం చేయలేము. కొంతమంది ఒకచోట మాట్లాడుతూ శంకర భగవత్పాదులు ముక్తాపి లీలయా విగ్రహం కృత్వా భజంతే అని అన్నట్టు ఒక చోట. ముక్తులైన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు దేహధారణ చేసి లీలగా, విలాసగా, ఆశ్చర్యంగా పరమాత్మని ధ్యానం చేస్తూ నిరంతరం ఆయన సేవ చేస్తూ ఉంటూ ఉంటారట. దానివల్ల వాళ్ళకి ఏమీ నష్టమేం లేదు. అది మనం కూడా అనుకుంటున్నాం. ఆత్మారామాశ్చ మనయో నిర్గ్రంథాప్యురక్రమే కుర్వంచ హైతుకీం భక్తిం ఇత్థం భూత గుణో హరిహి అని భాగవత ప్రారంభంలో వింటూ ఉంటాం. ఆత్మారాములు సనక సనందనాథులు కానీ, నారదాది మహర్షులు కానీ, ఇలా వీళ్ళందరూ కూడాను నిరంతరం ఆత్మారాములై ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఈ రోజున శుకులు వారు, సనక సనందనాథులు, ఆ శుక మహర్షికి ఈ రోజున పరీక్షణ్ మహారాజు గారికి భాగవతం చెప్పకపోతే వచ్చే నష్టం ఏం లేదు. చెప్పడం వల్ల ఆయనకంటూ ప్రత్యేకత ఏం లేదు. పరీక్షణ్ మహారాజు కృతార్థులవడానికి మనకు వచ్చింది. తద్వారా మనమందరం కూడాను కృతార్థులవడానికి ఉపయోగించింది. అలాంటి వాళ్ళు ఆత్మారాములు. నిర్గ్రంథాపి, వాళ్ళకి అహంకారం మమకారాలు లేవు. గ్రంథులు, పీఠముళ్ళు, అనేక జన్మల్లోంచి వస్తున్నటువంటి రాగద్వేషాదులు అనేటువంటి పీఠముళ్ళు వాళ్ళకి ఊడిపోయినాయి. ఎలా పోయినాయంటే జ్ఞానమహిమ చేత. అయినా కూడా పరమాత్మ నిరంతరం అలాగా సేవిస్తూనే ఉంటారు. పని అయిపోయింది కదండి, ఎందుకు ఇంకా వీళ్ళకి పని? జ్ఞానం కలిగింది, అహంకారం మమకారాలు మొత్తం అజ్ఞానంతో సహా మొత్తం అంతా పోయింది. వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ పరమాత్మనే ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ఏంటి నాకు తెలియగలుగుతా? వాళ్ళకు అవసరం ఉంది కాను, పరమాత్మ ఆ లక్షణాలు కలవారు కాబట్టి వాళ్ళకు ఆయన సద్గుణాలన్నీ కూడాను వాళ్ళని అట్లా ఆకర్షిస్తూ ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఆయన్ని సేవించడం
తప్పనిసరి, మానలేరు, అలా ఉంటూ ఉంటుంది. అందుకోసమని ఇయం సర్వే దేవానమంతి ముముక్షవో బ్రహ్మపాతినశ్చ అన్నట్ట. దేవతలందరూ కూడా పరమాత్మను ఎలా ధ్యానం చేస్తూనే ఉంటారు. బ్రహ్మవేత్తలండి, ముముక్షువులు, జ్ఞానులు మొత్తం అందరూ కూడా. కృతార్థులైన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి దేహధారణ చేసి అలా ఉంటూ ఉంటారు. కొంతమంది తత్కథామృత పాథో దదో విహరంత మహాముదా కుర్వంతి సుకృతిన కేచిత్ చతుర్వగ్ధం తృణోపమం. వాళ్ళ దృష్టిలో ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ చతుర్వర్గం గురించి ఏమీ లేదు. కొంతమందికి ఒక పురుషార్థం అంటే ఇష్టం, కొంతమందికి ఒక పురుషార్థం అంటే ఇష్టం లేకపోవడం అనేది మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. వాళ్ళకి 4 పురుషార్థాలు అక్కర్లేదు, మోక్షం కూడా అక్కర్లేదు వాళ్ళకి, అసలు ముక్తులేగా. అందుకోసమని ఇలా ఉంటూ ఉంటారు. ఆరామమస్య పశ్యంతి నతం పశ్యతి కశ్చన నతం విధాతజ ఇదం జజాన్యద్యుష్మాకమంతరం భవాతి నిహారేణ ప్రావృత జల్ప్యాచాసుదృపోక్తశాసశ్చరంతి. ఈ శరీరాన్ని మనకి ఇచ్చినటువంటి పరమాత్మ ఆయన దానివల్ల ఆరామమస్య పశ్యంతి నతం పశ్యతి కశ్చన, ఆయన సృజించినటువంటి విలాసాలన్నిటి కూడాను చూస్తుంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా. మనకి కొన్ని విలాసాలు, కొన్ని ప్రదేశాలు ఎడుతూ ఉంటారు చాలామంది ఈ రోజుల్లో, చాలా చోట్లకి. అవన్నీ వాళ్ళు చూసి ఆనందించడం కోసం పెడుతూ ఉంటారు. అవి ఈ లోకంలో ఉండేటువంటి కొన్ని భోగస్థానాలు చాలా బాగుంటాయని, విహార స్థానాలని టూరిస్ట్ ఇప్పుడు బాగా చాలామంది చాలా చోట్లకి ఇలాగా పెడుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. క్షేత్రాల దర్శనం కూడా విలాస కింద బయలుదేరింది. ఇప్పుడు దేవుణ్ణి చూడటమో చూస్తారో చూడరో తెలియదు, కానీ ఆ ప్రాంతాలని చూడటం, ఆనందంగా విలాసగా తిరగటం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, రావటం. అట్లా ఆయన సృజించినటువంటి పర్వతాలు, హిమాలయాలు, ఇంకా సముద్రాలు, నదులు, గుహలు, క్షేత్రాలు, మరోటి ఇలా వీటిని అన్నిటినీ చూస్తున్నారండి. నతం పశ్యతి కశ్చన, ఆయన చూసేవాడు ఎవరు లేరు. ఆయన సృజించిన వాట్ల యందు ప్రేమ, పాపం. హిమాలయాలంటే అక్కడ కూడా వెళ్ళి, అక్కడ ఏదో మేము హిమాలయాల్లో కూడా వెళ్ళామండి, చాలా బాగుంది. అక్కడ అదేదో దేవుడు ఉంటాడు, హిమలింగం, అమర్నాథ్ గుహలు, బౌద్ధ గుహలు, మరేమో భర్తృహరి గుహలు, ఇంకా చాలా ఆశ్చర్యం అన్ని పెడుతుంటారండి. ఇవన్నీ ఆయనే సృజించింది. ఆయన సృజించిన వాటి పట్ల వాళ్ళకి చాలా గౌరవం. కానీ ఆయన్ని గురించి చెబితే ఆయన సర్లేండి చూద్దాం తర్వాత అంటారు. అదేమిటండి? ఆరామమస్య పశ్యంతి నతం పశ్యతి కశ్చన, ఆయన మాత్రం ఎవరూ చూడలేకపోతున్నారు. కారణం ఏమిటో తెలియటం లేదు. ఓ జీవులారా, మీరు ఎందుకు చూడటం లేదు అని నేను అడిగేవాడని. జీవులను ఒక చోట పిలిచారు. అంటే అన్నారు, నతం విధాతజ ఇదం జజాన్యద్యుష్మాకమంతరం భవాతి. ఏ ఇదం జజాన, ఈ ప్రపంచకానంతటినీ కూడాను ఎవరు సృష్టించారో, నతం విధాత, ఏమయ్యా మీరు ఆయన తెలుసుకోవట్లేదా? ఎవరు సృష్టించారండి? మాకు ఎవరు చెప్పలేదండి, ఎవరో ఒక ఆయన సృజించారు అని అలా అనుకుంటామండి. ఏమో నాకైతే నమ్మకం లేదు. అన్యద్యుష్మాకమంతరం భవాతి, ఆయనకి మీకు చాలా తేడా ఉందయ్యా. ఆయన చాలా గొప్ప మహాశక్తి సంపన్నుడు. ఆయన మీరేమో అహం ప్రత్యయం, అహం 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 అంటూ జీవస్వరూపాన్ని, మేమే దేవుళ్ళం, మాకంటే ఎవరున్నారు ప్రపంచకంలో అంటూ ఒకనొక అహంభావంతో నేనే పరమేశ్వరుని అనేటటువంటి అహంకారం కూడా మీలో కనపడుతూ ఉంటుంది. ఆయన యొక్క స్వరూపం ఇంతకంటే విలక్షణమైనటువంటిది. దాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి అని నేను అడిగాను. నీహారేణ ప్రావృత, వాళ్ళు నీహారేణ ప్రావృత అటండి. నిహారం అంటే మామూలుగా సంస్కృత భాషలో మంచు అని అర్థం చెబుతాం మనం. మంచు పెడితే
ఈ ప్రపంచంలో వస్తువులేం కనపడవు. అట్లాంటిది అజ్ఞానం, అది కూడా వస్తువుల్ని కనపడనివ్వకుండా చేస్తుంది. మీకు ఒక కవచం వేసుకున్నారు మీరందరూ కూడాను, సరికి కోట్ వేసుకున్నట్టుగా అట్లాగా అజ్ఞానం అనే ఒక కవచం వేసుకున్నారు. ప్రావృతాః నేహారేణ ప్రావృతాః. అందుకోసమని మీకు పరమాత్మ స్వరూపం తెలియడానికి అవకాశాలు కనపట్టలేదు, తెలుసుకోలేరు మీరు. ఇంకా ఏం చేస్తున్నారంటే జల్ప్యాచ, అనవసరం వాగుతూ ఉంటారు. ఏమిటిది? ఎవరో దేవుడు ఏంటి, ఆయన ఎవరో ఉంటాం ఏంటి, అసలు లేరు అని నాస్తిక భాషణ అది కూడా మాట్లాడుతుంటారు. పైగా అసుతృప, ప్రాణాలని రక్షించుకోవడం, ప్రాణధారణ చేయటం, మనం జీవించడం, సుఖంగా ఉండటం. యావత్ జీవేత్ సుఖం జీవేత్ కృతం రుణం కృత్వా కృతం వివేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కృత అన్నాడు చార్వాకుడు. ఉన్నంతకాలం సుఖంగా ఉండమన్నాడు. ఎవరి దగ్గరైనా డబ్బు ఉంటే అది తీసేసుకోమన్నాడు. అదేమిటంటే తర్వాత చూద్దాంలే అన్నాడు. మళ్ళీ అడిగితే చెంపబడి కొట్టాడు. ఏమిటంటే నేనేమిటో నువ్వు పూచుకోవడం ఏం లేదు పొమ్మన్నాడు. అంతే. ఇది చార్వాక మతం అంట. ప్రస్తుతం జరుగుతుండేది అదే. అందువలన ఎవరో వచ్చి ఎప్పుడో ఇది జన్మాంతరంలో నువ్వేదో వాడికి మళ్ళీ బాకీ తీర్చుకోవడం కోసం వాడి వాకిట్లో కుక్క అయి పుడతావు, ఈ కబుర్లున్నాయే చేతగాని వాడు చెప్పుకునే కబుర్లు ఇవన్నీ పిచ్చి మాటలు, లాభాలు అనవసరం అన్నారు వాళ్ళు. కాబట్టి నువ్వు జల్ప్యాచ అసుతృప, నీకు ఇంతకంటే ఇంకొంచెం కొద్దిగా వివేకం ఉంటే ఓ పని చేయి. ఎవరో చెప్పారు నాకు ఈ మధ్యనండి, ఏమిటంటే నువ్వు ఈ లోకంలో ఆయన సృజించినటువంటి వినోదాస్థానాలన్నిటి కూడా సూచిస్తున్నావు కదా, ఇది కాదురా నువ్వు చూడాల్సింది అసలు. అబ్బో, స్వర్గాది లోకాలు ఉంటాయి, ఎంత బాగుంటాయో. ఈ మధ్య నేను వెళ్ళొచ్చా, అక్కడ ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సుఖంగా ఉంటుందో చెప్పలేము అసలు. ఇక్కడ మనకి నిరంతరం ఎప్పుడు ఆకలి అవుతూ ఉంటుంది, ఏదో అది తిని తిని తిరుగుతూ ఉంటాం. అసలు ఆకలి అంటూ ఉండదు, అక్కడ అమృతం తాగుతారు. వాళ్ళకి జర ముసలితనం కానీ, మరి గ్లాని కానీ, అలసట కానీ ఇలాంటివి ఏముండవు వాళ్ళకి. హాయిగా ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. అటువంటి వాటి కోసం నువ్వు ట్రై చేసుకుంటే మంచిది అబ్బాయి. అక్కడికి వెళ్ళడానికి ఏదో కొద్దిగా గొప్ప పుణ్యం చేసినట్టయితే ఏదో శాస్త్రాలు చెబుతున్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు ఉండొచ్చు అని అంటున్నారు. అది కూడా చేస్తూ ఉంటారు. అసుతృప అంటే అక్కడికి వెళ్ళి ఆనందించాలనే కోరిక. ఉక్తశాస, యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలలో దానికోసమని స్వర్గలోకంలోకి వెళ్ళాలని, ఉక్తములు అంటే శస్త్రములు, అలాగే ఋగ్వేదంలో ఉండే శస్త్రాలు, సామవేదంలో ఉండే స్తోతాలు, ఇలాంటివన్నింటినీ కూడాను ఆ వేదాల్లో పఠించి తద్వారా ఆ లోకంలోకి వెళ్ళిపోయి అక్కడ చాలా కాలం ఉండి ఆనందపడుతూ ఉంటుంటారు. ఏం చెప్పినా ఏం చేసినా వాడి యోగక్షేమాలు, వాడు సుఖంగా ఉండడం, వాడు ఆనందించడం ఇంతే అని చెబుతున్నాయి శృతులు, చెబుతున్నాయి. ఉత్సాహ చరంతి, అట్లా సంచరిస్తున్నారు ఈ లోకంలోను అని మానవుల గురించి మాట్లాడింది. కానీ నిన్ను వాళ్ళు ఎరగర్లే. త్వదనుపథం కులాయమిదం. కులాయం అంటే శరీరం. ఈ శరీరం ఉందే నిన్ను పొందడానికి చాలా అనుకూలమైనటువంటిది. దాన్ని వాళ్ళు మరో రకంగా వినియోగించుకుంటున్నారు. వాళ్ళ శరీర పోషణ కోసమని, దానికోసమని ఎవరైనా అడ్డొచ్చారనుకో వాళ్ళని కూడా సంహరించేస్తారు. ఎందుకంటే వాళ్ళ శరీర పోషణకి, వాళ్ళ జీవయాత్రకి అడ్డంగా ఉన్నాడు కాబట్టి. ఏది ఏమైనా జరగని నేను సుఖంగా ఉండాలి. కంసుడు హారం లాంటిది, అలాంటి వాడు అనమాట. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఇట్లాంటిదేగా. కానీ పరమాత్మ తదనుపథం కులాయమిదం. ఈ శరీరం ఉందే, ఈ కులాయం అంటే కౌ భూమము లీయతైతి కులాయం, చివరికి భూమిలో లీనమైపోయేది కాబట్టి దీని పేరు కులాయం అని పేరు. ఈ శరీరం నిన్ను సేవించడానికి చాలా ఉపయోగించేటటువంటి దాంట్లో మొదటిది ఇది. మోక్షద్వార అపావృతం అన్నాడంటే మోక్షానికి వెళ్ళడానికి తెరుచుకున్నటువంటి ద్వారం లాంటిది అనమాట మానవ జన్మ అనేటటువంటిది. ఇంకా అక్కడ తలుపు కొట్టడం, వాడి తర్వాత రావడం ఆలస్యం అవడం, గడియ తీయటం లేదా
ఇంకోటి కనుక్కోవడం ఇదంతా ఉండదు ఇంకక్కడ. అలాంటిది శరీరం. తదనుపతంకులాయమిదం ఆత్మసుహృతు ప్రియవతు చరతి. ఇది ఎలాంటిదంటే ఆత్మవతు సుహృద్వతు ప్రియవతు. ఆత్మ లాంటిది. ఆత్మ ఎంతో ప్రేమాస్పదమైనటువంటి వస్తువు కదా. అది దాని గురించి కదా నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు. ఎంత ప్రేమ కాకపోతే నీ ఆత్మయందు, నీ దేహమందు అవతల వాళ్ళని కూడా లెక్క చేయకుండా వాళ్ళ సొమ్ము కూడా తీసేసుకుని వాళ్ళు కూడా సంహరించి లెక్క లేకుండా వ్యవహరిస్తున్నావు ఉంటే నీ దేహమందు ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమవుతోంది మాకు. సుహృద్వతు, ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, ఆంతరంగికుడు, వాడి యందు ఎంత ప్రేమ ఉంటుంది. వీడే వాడు, వాడే వీడు. అలాంటి ప్రేమ నీకు శరీరం పట్ల. ప్రియవతు, ప్రేమ వస్తువు. అంతకంటే ప్రేమ వస్తువు లేదుగా. లోకంలో ప్రేమ వస్తువులు చాలా ఉన్నాయి. ధనం ఉంది, అది ప్రేమాస్పదమైనటువంటిదే. కానీ తనకి ప్రమాదమా, ధనానికి ప్రమాదమా, ఈ రెండింటిలో ఏమిటి తేల్చుకోవాల్సి వస్తే నేను బతికుంటే చాలు, తర్వాత మళ్ళీ సంపాదించుకుంటాను, డబ్బు పోతే పోయింది. దొంగాడు వచ్చాడు కొంపలోకి, చంపేస్తా, డబ్బిస్తావా ఇవ్వవా, బాబు బతికుంటే ఇంకోసారి సంపాదించుకుంటాను, ఎవరి కొంపలో నాకు ఇస్తాను, పట్టుకెళ్ళి ఇవ్వమన్నాడు. అంటే ఆ ధనం కంటే కూడా ఎక్కువ ప్రేమాస్పదమైనటువంటి శరీరం వాడికి. ఒక చోట మాట్లాడుతూ ఉంటాడు, ఇంద్రియేభ్య పరాహ్యర్థ. ఇంద్రియములలో శరీరం, ఇంద్రియాలు, వీటిలలో ఈ వీటిల మధ్యలో ఎవరు ప్రేమ వస్తువులు ఏమిటి విచారణ. ఎవడైనా కొట్టడానికి కానీ, ఏదైనా దూరం నుంచి రాళ్ళు విసరటం కానీ ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నాడు అనుకోండి, వాడేం చేస్తాడంటే ముందు కళ్ళు మూసుకుంటాడు. కళ్ళకి దెబ్బ తగిలితే మళ్ళీ రావు కళ్ళు. అంటే ఇంద్రియాలు చాలా ప్రేమాస్పదమైన వస్తువులు. వాడికి ఏదైనా వీపుకో చేతికో ఎక్కడైనా ఒకవేళ తగిలిందనుకో పర్వాలేదు. ఒకవేళ చెయ్యి ఊడిపోయిందనుకో, విసిరేసారనుకో, నరికేశారనుకో పర్వాలేదు. కళ్ళు మాత్రం పోకూడదు. అంటే దేహం కంటే కూడా ఇంద్రియాలు గొప్పవి అని మాట దానికి అర్థం. అట్లా ఒకదానికంటే జ్ఞానామృతం ఒక గ్రంథం ఉంది, దాంట్లో చెప్తారు ఇదంతా కూడా. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనలో మీరు ఉంటుంటారు. సుహృద్వతు ప్రియశ్చ, ఇది ప్రేమాస్పద వస్తువు కదా. స్వాధీనతయా వర్తతే. స్నేహితుడు మనకి స్వాధీనం. మనం ఏం చెబితే అది, మనం ఎక్కడ ఉంటే వాడు కూడా అక్కడే ఉంటాడు. అలాగా ఆత్మ కూడా మనతో పాటు వస్తూ ఉంటుంది. మన శరీరమేతో పాటు ఛాయ నీడ కూడా మనతో పాటు వస్తూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్దామనుకుంటే అక్కడికి ఈ శరీరం కూడా వస్తూ ఉంటుంది. అట్లాంటిది కదా, స్వాధీనంలో ఉంటుంది కదా. అటువంటిప్పుడు నువ్వు వాళ్ళు ఎందుకుని అంత స్వాధీనంలో ఉన్నటువంటి ఆ శరీరాన్ని నీకు ఉపయోగించకుండా ఎందుకు ఇలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. పోనీ కాదండి, మాకు భగవంతుడి యందు ప్రేమ లేకపోలేదు, ఉంది. ఈ మధ్యన ఎవరో ఒక ఆయన చెబుతుంటే విన్నామండి, ఆయన మీకు లభించడు, దొరకడు, నువ్వేం చేసినా లాభం లేదు, ప్రయోజనం లేదని ఎవడో చెప్పాడని. ఓహో అలాగా. ఎవడో ఏదో చెప్పేస్తే వింటావేంటి? నిన్నెవరో చంపేశారని వచ్చేసారని చెప్పారని కానీ వింటావా? సరే, ఒప్పుకుంటావా? ఎందుకు ఆ మాటలు? తథోన్ముఖే త్వయి హితే ప్రియ ఆత్మనిచ. పోనీ నువ్వు ఎవరైనా విముఖంగా ఉంటావా అంటే నువ్వు చూస్తూ ఉంటావు. ఎప్పుడు నన్ను పిలుస్తాడా, ఎప్పుడు ఎవరు నన్ను భక్తులు సేవిస్తూ ఉంటారా, ఎవరు నన్ను పిలిస్తే వాళ్ళకి నన్ను అనుగ్రహిద్దామని. ఆయనకేం పెద్దగా పని ఉండదండి. ఇదే ఆ గజేంద్రుడి కోసమని పెనుగులాడుతుంటే ప్రారంభించే దగ్గర నుంచి ఆయన చూస్తూనే ఉన్నట్ట. సరే, ఏదో వాడి ప్రయత్నాలు వాడు చేసుకుంటున్నాడు, నేను ఊరుకున్నట్టు. ఎప్పుడైతే వెంటనే ద్వారక ఎప్పుడు పిలిచాడు, వైకుంఠవాస అని పిలిచాడో వెంటనే వచ్చాడు. అంతే. ద్రౌపది ద్వారకావాస అని ద్రౌపది పిలిచింది, వెంటనే వచ్చాడు. మొత్తం అంతా రక్షించాడు. ఆలస్యం చేయడు.
మా ప్రభు చెప్పారు. రావణన్నారు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చియాచితే అభయం సర్వభూతేభ్యో దదామ్ని తద్వ్రతం మమ అన్నాడు. నన్ను ఎవరైనా సరే ఆశ్రయించిన వాళ్ళు ఒక్కసారి నా దగ్గరికి వచ్చి తవాస్మి అంటే చాలు, నీ వాడని నేను అని ప్రభువు నన్ను రక్షించు అని ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అందరికీ కూడా నేను అభయం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటానన్నారు. జటాయుకి కర్మ చేశాడు, మోక్షం ఇప్పించాడు. తండ్రి విషయంలో నిజంగా అంత శ్రద్ధ తీసుకోవడానికి అవకాశం లేకపోయింది. అక్కడ ఏదో జరిగిపోయింది. ఆ తర్వాత సోదరుడు వచ్చి చెబితే స్నానం చేసి ఏదో కర్మ చేశాడు. జటాయుకి స్వయంగా మోక్షం ఇప్పించాడు. అలాగా శబరికి స్వయంగా మోక్షం ఇప్పించాడు. ఇంకా స్వయం భయంకరమైనటువంటి రాక్షసులు వాళ్ళందరినీ సంహరించి వాళ్ళ ఉత్తమ లోకాల్లోకి పంపించాడు. ఎంతో మంది ఆయన్ని ఇలా చూచి దర్శించిన వాళ్ళందరూ కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయినారు. చివరిలో తన అవతారాన్ని చాలిస్తూ ఉన్న సమయంలో ప్రభువు తమ దర్శనం లేకుండా మేము ఉండలేమని అడిగితే, ఇదిగో ఈ సరయూ నదిలో స్నానం చేయండి, మీరందరూ నా వైకుంఠ లోకంలో ఉంటారని చెప్పాడు. అది ఎక్కడ చోటు ఉంది అక్కడ. వీళ్ళందరూ విపరీతంగా స్నానాలు చేసేశారు, వెర్రిగా చేసేసారు స్నానాలు. వీళ్ళందరూ వైకుంఠ లోకంలో వెళ్ళిపోయినారు. ఆశ్చర్యం! అంత ఔదార్యం గల మనిషి కదా. నీవు ఎలాంటి వాడు అంటే త్వథోన్ముఖే, ఉన్ముఖంగా ఉంటావు, సుముఖంగా ఉంటావు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉంటావు. త్వయి హితే ప్రియ ఆత్మని, నువ్వు హితుడివి అందరికీ కూడా. ఒకసారి నేను స్మరించినట్టయితే వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాను అని అభయం సర్వభూతేభ్యో దదామ్యేద వ్రతమ్మ మన కంకణం కట్టుకున్నాం. అంత ఇదిగా ఎవరుంటారండి. విభీషణుడు శత్రువర్గంలో వాడు. ప్రకృతంలో మనం వైరిలో ముఖ్యాతి ముఖ్యమైన రావణాసుడు సోదరుడు. వీడికి అభయం ఇవ్వద్దు అని అందరూ చెప్పారు. ఏం పర్వాలేదన్నాడు ఆయన. ఆశ్చర్యం! అభయం ఇచ్చాడు. ప్రియే, అందరికీ నువ్వు ప్రియుడు, ఆత్మచ ప్రియ, ఆత్మస్వరూపం. నిన్ను నీకోసమనే వాళ్ళందరూ కూడాను అన్నీ విడిచిపెట్టేస్తున్నారు ఈ ప్రపంచకంలో. ఎవరు దేహముల్ని ఆత్మగా భావిస్తూ ఉంటుంటారో వాళ్ళు ఎన్నో అకార్యాలు కూడా సిద్ధపడుతూ ఉంటుంటారో, అన్ని అకార్యాలు చేసి కూడా శరీరాన్ని కాపాడుకోవాలని అనుకుంటూ ఉంటారో, ఇదంతా దేనికోసమో ఒకసారి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, ఏమోనండి, నా యందు నేనంటే నాకంత ప్రేమ అని చెప్తారు వాళ్ళు. వాడి శరీరం అంటే వాడికి అంత ప్రేమట. వాళ్ళ అబ్బాయి అంటే వాడు పడి చస్తాడు, వాడి భార్య అంటే వాడు ఇంకెంతకంటే వేరే అండి. చూసావా? అందువల్ల వీళ్ళందరూ కూడాను ఆత్మ, వీళ్ళందరూ ఆత్మస్వరూపులు. మమాత్మ భద్రసేన అంటాడు చోట భాష్యకారుడు. అట్లాగే గౌణాత్మ వాళ్ళు, భార్యాపుత్రాదులు నిజంగా ఆత్మ కారు, దేహం ఆత్మైనట్టుగా కాదు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు వచ్చారు. అది ఆత్మ వాళ్ళ యందు ఆరోపించుకున్నాడు. మదీయం అనేటువంటి ఒక భావన. అది కూడా ఎలాంటిది అంటే ఇబ్బంది లేకుండా ఉంటే, ఏదైనా అనుకూలంగా లేకపోతే ఇంతే సంగతులు. దొంగ ప్రేమ అన్నమాట దానికి అర్థం. దాన్ని ఏమనాలి? మాయ. భార్యాపుత్రాదిషు వికలేషు సకలేషు వా అహమేవ వికల సకలో వేది వాకి ధర్మాన్ ఆత్మన్యజ్యసి అన్నారు అధ్యాస భాష్యంలో శంకర భగవత్పాల్. వాళ్ళందరూ ఆనందంగా ఉంటూ వారి ఆనందాన్ని ఆధారంగా చేసుకుని తను కూడా ఆనందంగా ఉంటుంటే ఎగిరి పడుతూ ఉంటాడు. ఏమంటారో ఇవాళ ఎలా ఉన్నామంటే చెప్తాలే అంటున్నాడు. భార్యాపుత్రాదిషు వికలేషు సత్సు, వాళ్ళు వికలులైనారనుకో, ఏదైనా రోగగ్రస్తులు కానీ అనారోగ్యాలు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నారనుకోండి, వీడికి కూడా రోగం వచ్చినట్టు ఉంటాడు. వీడికి ఏం రోగం లేదు, మనిషి బాగానే ఉన్నాడు, కానీ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడు.
దొంగ దొంగ ప్రేమ అన్నమాట దానికి అర్థం. కాబట్టి ఇదంతా ఆరోపించుకున్నది. సరే, నువ్వు అదంతా నాకొద్దు, ఈ వ్యాఖ్యానాలన్నీ నేను విన్నాను, నాకు అదంతా అనవసరం. కానీ ఆత్మనస్తుగా ఆయన సర్వం ప్రియం భవతి అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పింది. నువ్వు దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావో అవన్నీ కూడాను నీ ఆత్మ ప్రేమ కోసమే అవుతున్నాయి. కానీ నిజంగా వస్తుత వాటి యందు నిజమైనటువంటి ప్రేమ నీకు ఉండి కాదు. వారే పుత్రాణం కామాయ పుత్రా ప్రియా భవంతి, ఆత్మనస్తు కామాయ సర్వం పుత్రా ప్రియా భవంతి. నవారే జాయాయి కామాయి జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయి జాయా ప్రియా భవతి. ఆమెను పుత్రుని భార్యను ప్రేమగా చూస్తున్నావంటే నీ యోగక్షేమాల కోసమని. నీకు ఏ లోటు లేకుండా తెల్లవారేటప్పటికల్లా టీలు కాఫీలు ఉప్మాలు అన్ని భోజనాలు అన్ని సమకూర్చాడు. దానికి ఇబ్బంది కలగకుండా ఉంటోంది కాబట్టి వాళ్ళందరూ నీకు ఇష్టలు. అది ఎక్కడ చెడిపోయిందో నీకు అక్కడ అది చెడిపోతుంది. అలాగే పుత్రుడు కూడాను నీకు వాడు అనుకూలంగా ఉంటే వాడికి నువ్వెంతో ఇదిగా ఉంటావు. వాడు కనుక వ్యతిరేకించాడు అనుకో, అసలు నువ్వు నా కొడుకు కదా, నీ తండ్రి కదా, పో అంటాడా? ఎంతమంది అంటున్నారు చూడటల్లా. కాబట్టి ఆత్మనష్టకామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధ్యాసితవ్య అని అంటూ బృహదారణ్యకోపనిషత్తులో గార్గ్యమైత్రి సంవాదంలో ఆమెకు భార్య చెప్పినటువంటి ఉపన్యాసం చాలా పెద్దది. అలాంటి ప్రియమైనటువంటి వస్తువు ఆత్మ. ఆత్మోతీత్య ఆత్మ సర్వత్ర వ్యాపకమైనటువంటిది కదా. అలాంటి వస్తువు నువ్వు పరమాత్మ. త్వయి నరమంతి, ఎందుకోసం నీ పట్ల వాళ్ళు రమించటం లేదో, ఎందుకు నిన్ను కోరటం లేదు, నీ పట్ల వాళ్ళకి ఎందుకు భావం కలగటం లేదు? కర్మ, జన్మాంతర పాపం, నాకు తెలియదు. నబతరమంతి. ఓహో, ఆశ్చర్యంగా ఉందని నాకు ఆ విషయం అన్నాడు. ఇన్ని రకాలుగా చెబుతున్నాను, ఎంత అనుకూలుడని చెబుతున్నాను, ఎంత ప్రేమాస్పదమైన వస్తువు అని చెబుతున్నాను, అయినా కూడా ఆయన్ని పరమాత్మని ఒక్కడిని విడిచిపెట్టి మిగిలినవన్నీ నాకు అవసరమే అంటాడండి. స్వర్గలోకంతో సహా అవసరమేనంటాడు. అంటాడు. కానీ పరమాత్మ మాత్రం విషయం చెబితే మాత్రం స్నానం చేస్తాడు. వీడెక్కడ దుర్మార్గుడండి వీడు, ఏమనాలి వీడు మనం తెలియదు. తథోన్ముఖే త్వయితే ప్రియాత్మని చ నబతరమంత్యో అసద ఉపాసనయా ఆత్మహనః. అసదుపాసనయా ఆత్మహనః, అసత్తైనటువంటి పదార్థములను ఉపాసన చేసుకుంటూ ఇవే పరమార్థం అనుకుంటూ అసలైనటువంటి ఆత్మవస్తువులను నువ్వు చంపినవాడు అవుతున్నావు. ఆత్మహత్యా పాపని. యదనుషయా భ్రమంతి ఉరుభయే కుశరీరభృత. నువ్వు ఎలాంటి వాళ్ళం అంటే, ప్రస్తుతం ఎలా ఉన్నావు అంటే, నేను గురించి నేను ఒక మాట చెప్తాను. నీకు నా మీద కోపం వచ్చినా నువ్వు నన్ను చేసేదేం లేదు. నేను చెప్పదలుచుకున్న మాట నేను చెప్తాను. ఉపనిషత్తులు చెబుతున్నాయి, శృతి గీతలు చెబుతున్నాయి, నేను చెబుతాను. ఏమిటంటే, ఉపాసనాయా మనుషుయో యశాంతే. వాళ్ళకి అసదుపాసన యందు వాళ్ళకి వాసన సంస్కారములు అనేక జన్మల నుంచి దృఢంగా అలాగా వస్తూనే ఉన్నాయి. కుశరీరభృత సంత, వాళ్ళ శరీరాలు కుత్సితమైనటువంటి శరీరాలను వాళ్ళు ధరించి వాళ్ళు శరీరాన్ని ధరించారు అన్నాడు. శీర్యత ఇది శరీరం, ఎప్పుడో పోతుంది, ఎప్పుడు పోతుందో దానికే తెలియదు, నమ్మకం లేదు. ఉరుభయే సంసారే భ్రమంతి, ఎప్పుడు కూడా భయంతో సమాక్రాంతమైనటువంటి ఈ జగత్తులో ఎప్పుడు దేనివల్ల మనకి ప్రమాదం వస్తుందో మనకే తెలియదు. అంతా ప్రమాద భూయిష్టంగానే కనపడుతోంది. దాంట్లోనే వాళ్ళు సంచరిస్తూ తిరుగుతూనే ఉంటున్నారు. కానీ ఒక ఆయన అన్నాడు, త్వయ్యాత్మని జగన్నాథే మన్మనోరమతామిహ ప్రభు. నీవు నా మనస్సులో ఎప్పుడు రమించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. ఎందుకయ్యా? కదా మమేదృశం జన్మ మానుషం సంభవిష్యతి. నాకు మానవ దేహం ఎలా సంసిద్ధిస్తుందో,
దానికోసం నేను తహతహలాడుతున్నాను. నీ అనుగ్రహం వల్ల నాకు అది లభిస్తే నేను కృతార్థునవుతానని అనుకుంటున్నాను. అంటే చాలా దగ్గరగా పరమాత్మని సేవించడానికి ఉపయోగించేటటువంటి శరీరం మానవ శరీరం. అందుకోసమనే త్వదనుపథంకులాయమిదం ఆత్మవతు సుహృద్వత్ ప్రియవచ్చరతి అని ప్రారంభంలోనే ఈ కులాయం ఉందే త్వదనుపథం, నిన్ను సేవించడానికి ఉపయోగించేటటువంటి మోక్షద్వారం అపావృతం అన్నాడండి. అనవసరం మాటలంతే. తెరుచుకున్నటువంటి మోక్షద్వారం ఉన్నాడంతే ఈ మానవ శరీరం. పెద్ద పేరు చెప్పాడు ఆయన. ఇంకా అక్కడికి వెళ్ళి తలుపు కొట్టడం ఉండదే, మోక్షంలోకి వెళ్ళిపోవటమే. అలాంటి శరీరం ఇది. త్వదనుపథంకులాయమిదం ఆత్మవతు సుహృద్వత్ ప్రియవచ్చరతి. కాబట్టి అటువంటి శరీరాన్ని పొంది కూడా ఉరుభయే భ్రమంతి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు సంచరిస్తున్నారు. ఎప్పుడు ఏది వస్తుందో మనకేం తెలియట్లేదే. మృత్యువు ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒక ఆయన అన్నాడు, నిత్యం సన్నిహితో మృత్యువు అన్నాడు ఆయన. ఎక్కడి నుంచో రాదన్నాడు, ఎప్పుడూ నీ దగ్గరే ఉందన్నాడు. నిజంగానా? అమ్మో, నీ శరీరమే మృత్యువురా నీకు అన్నాడు. ఇంకా ఎక్కడికో వచ్చేది ఉంది, అసలు నిజంగా వాడు ఎక్కడే ఉంది అది. ఎందుకంటే ఎప్పుడు పోతుందో తెలియదు కదా. అందువలన ఎక్కడి నుంచో వస్తుంది అని అనుకోవడం చాలా పొరపాటు. ఉరుభయే కుశరీరభృత, అలాంటి నీ శరీరాన్ని ధరిస్తూ అనేక జన్మల నుంచి వచ్చినటువంటి వాసితాంతఃకరణలై మీరు పరమాత్మకి విముఖులై తద్బహిర్భూతమైనటువంటి ఐహికాముష్మికముల యందే నువ్వు నిరంతరం రమిస్తూ అత్యంత సన్నిహితంగా నిరంతరం పరమాత్మ అంతర్యామిగా లోపలే ఉంటున్నా, సర్వభూతముల యందు కూడా అన్నింటిలో ఉంటున్నా, ఉపనిషత్తులు భూతేషు భూతేషు విచించ ధీరా ప్రేత్యాస్మాల్లో కాదు మృతాభవంతి అని అంటూ అన్ని రూపాల్లో కూడా పరమాత్మ కనపడుతున్నాడు చూడండి అని చెబుతున్నా కూడా పెడచెవిని పెట్టి మీరు నిహారేణ ప్రావృత జల్ప్యాచా సుదృప ఉక్తశాసశ్చరంతి, ఆ నిహారం ఉంది అజ్ఞానంతో ఆవృతులై జల్ప్యాహ విపరీతమైనటువంటి వాగుడు, అనాత్మని ఆత్మగా పరమాత్మని లేడని నేనే పరమాత్మని, ఇలాంటి విపరీతమైనటువంటి ధోరణి. అసుతృప ఉక్తశాస, ఇహలోకంలో భోగాలు, స్వర్గాది లోకాల్లో భోగాలు, ఇదే పరమార్థం అనుకుంటూ తిరగటం ఉందే. ఇంతకంటే వేరే నువ్వు అపమార్గంలో సంచరించడం వేరే ఇంకోటి ఏముందయ్యా? ఇదే మృత్యువు కదా. దాని నుండి నువ్వు బయటపడటం చాలా అవసరం అని అనాత్మ పదార్థం పట్ల వైరాగ్యం కలగడం కోసం అని పరీక్షణ్ మహారాజు గారికి శుకయోగేంద్రుడు శృతిగీతులలో అనాత్మ నిగ్రహణం, దాన్ని నిరూపించి దాన్ని నిరసించి ఆత్మస్వరూపం ముందు వాళ్ళకి ఔన్ముఖ్యం కలగటం చేయడం కోసమని చెప్పినటువంటి వృత్తాంతాన్ని అంతటినీ కూడాను శుకయోగేంద్రుడు పరీక్షణ్ మహారాజు గారికి చెప్పారు.